జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ అని అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. జగన్ ఒక క్రిస్టియన్ అయితే రాష్ట్రానికి ఏమైనా నష్టమా, జనాలకి ఏమైనా నష్టమా? జగన్ గారు ఒక క్రిస్టియన్ అని చెప్తున్నారు. మరి 5 ఏళ్ళు పరిపాలించినారు ఒక క్రిస్టియన్. ఎక్కడ కూడా కులాలకి మతాలకి కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతాలు చూడకుండా రాజకీయం చేసి ఎన్నో సంక్షేమాలు ఇచ్చి రాష్ట్రాన్ని కూడా అభివృద్ధిలో తీసుకుపోయినారు. ఈరోజు మీరు ఒక హిందూ అని చెప్పుకునే వాళ్ళు రాష్ట్రాన్ని కానీ మన ఏడుకొండల వెంకటరామ స్వామిని కూడా లడ్డూను కల్తీ అని చెప్పి, జంతు కొవ్వులు అని చెప్పి, ఇప్పుడు ఏదో ఫెనాయిల్ యాసిడ్లు కలిపారంటూ ప్రచారాలు చేశారు. మీరు నిజమైన హిందువా? ఈరోజు క్రిస్టియన్ సక్రమైన పరిపాలన ఇచ్చారా? మీరు హిందూ అని చెప్పుకునే వాళ్ళు మీరు సక్రమైన పరిపాలన ఇచ్చారా? ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే మన సభాపతి అయినటువంటి మోషన్ రాజు గారిని కూడా మీరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్ అని అంటున్నారు అచ్చెన్నాయుడు గారు. కొంచెము బుర్ర ఉపయోగించి బుద్ధితో మీరు ఉండండి అని కూడా చెప్తున్నాము. నోరు కూడా అదుపులో పెట్టుకోండి. మనకు రాష్ట్ర ప్రజల అధికారాన్ని ఇచ్చింది. మనం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపడానికి, ప్రజల సంక్షేమానికి మీకు 161 సీట్లు ఇచ్చినారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని క్రిస్టియన్ అని చెప్పండి, మోషన్ రాజు క్రిస్టియన్ అని చెప్పండి, మైనార్టీలు అని చెప్పండి, కులాలు మతాలు అని పేర్లతో ఈరోజు మీరు రాజకీయం చేస్తున్నారు. గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి మతాలకి ప్రాంతాలకి పార్టీలకు అతీతంగా రాజకీయం చేసి పరిపాలన కొనసాగించినారు. ఇదే విధంగా మీరు కొనసాగితే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మీకు ఆ ఏడుకొండల వాడు బుద్ధి చెప్తాడు. మిమ్మల్ని బంగాళాఖాతంలో ఈ ప్రజలు కూడా కలిపేస్తారని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంటే జగన్ క్రిస్టియన్ అయితే రాష్ట్రానికి ఏమైనా నష్టమా? అదే మేము అడుగుతున్నాం. ఏం నష్టమైంది మీకు? ఇంత ప్రజల్ని అడగండి. సంక్షేమం తీసుకున్న ప్రజల్ని అడగండి. రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకుపోయిన ప్రజల్ని అడగండి. పోనీ మీరు ఈరోజు 11 మంది ఉన్నారు, 1100 మందితో మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ కూడా భయపడుతున్నారంటే ఆ రోజు సక్రమైన పరిపాలన ఇచ్చాడు కనుక ఈరోజు మీరు భయపడుతున్నారు. ఈరోజు మీకు నష్టాన్ని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నష్టాన్ని చెప్పి మీరు క్రిస్టియన్ ఈ విధంగా ఉంటాడు అని చెప్పండి. మీ నుంచి ఈరోజు రాష్ట్రం నష్టపోతుంది, కానీ మన జగన్మోహన్ రెడ్డి నుంచి ఏ రోజు కూడా ప్రజలు కానీ రాష్ట్రం కానీ నష్టపోలేదు. గతంలో రామరాజ్యం అంటే ఎలా ఉంటుందో పరిపాలన కొనసాగించిన వ్యక్తి ఎవరైనా ఉంటారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. సరే, గతంలో ఇలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు గారు ఆరోపణలు చేసిన దాఖలాలు లేవు గతంలో 2 టర్ములు కూడా. కానీ ఇప్పుడే ఎందుకని ఇలా మతం పేరుతో గట్టిగా విమర్శిస్తున్నారంటే? ఎందుకంటే వాళ్ళకు ఒక భయం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2029లో వస్తే వీళ్ళు ఒక రెడ్ బుక్ని అడ్డుపట్టుకొని పరిపాలన సాగిస్తున్నారు. ఇప్పుడు చేస్తున్న అరాచకాలు అక్రమాలకి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే హెచ్చరించినారు. 7 సముద్రాలు దాటిన అధికారులను అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్న అరాచకాలకి 7 సముద్రాలు దాటిన మిమ్మల్ని తీసుకొచ్చి చట్టం ముందర నిలబెట్టి శిక్షిస్తాము అని. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు మీ పైన సుముఖంగా లేరు. ఇలాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామా, ఈ చంద్రబాబు నాయుడికి ఇలాంటి ఓటేసి మేము ఇలాంటి ప్రభుత్వం తెచ్చుకున్నామని ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకోసమే వాళ్ళకు ఒక భయం అనేది పుట్టింది. ఆ భయం నుంచే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాకూడదని ఒక మతాన్ని, ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదం సృష్టిస్తూ ఆయన పైన అబండాలు వేస్తూ ఈ విధమైన ప్రచారంతో ప్రాపగండా చేస్తున్నాడే కానీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అని ఒక భయంతో ప్రచారం చేస్తున్నాడే కానీ ఆయన నిజమైన పరిపాలన కొనసాగించేవాడు. ఏ రోజు కూడా ఒకరికి భయపడ్డు. గతంలో మా జగన్మోహన్ రెడ్డి ఎవరికీ భయపడలేదు.